మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో నేడు దుబాయ్ నుండి సొంత ప్రాంతం హుస్నాబాద్ చేరుకున్నారు గల్ఫ్ బాధితుడు చొప్పర లింగయ్య. గల్ఫ్లో అనారోగ్యంతో బాధపడుతున్న చొప్పర లింగయ్యను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని రప్పించారు. గత వారం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తనని ఇండియాకి తిరిగి రప్పించేందుకు సహాయం చేయాలని హుస్నాబాద్ పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు చొప్పర లింగయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్లకు సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చొప్పర లింగయ్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమ్రెడ్డిలను సమన్వయం చేశారు. మొత్తానికి ఈరోజు లింగయ్య హైదరాబాద్ తీసుకురాగలిగారు. రేవంత్ రెడ్డి గారికి మరియు సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో వైరల్ అయిపోయి ప్రతి ఒక్కరు స్పందించడం జరిగింది. అందుకు గాను మాకు ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ నుంచి మరియు ఇండియన్ కౌన్సిలేట్ నుంచి కూడా మాకు ఆదేశించడం జరిగింది. అతని సమాచారం తెలుసుకుని అతని ఇమీడియట్లీ ఇండియా పంపించాలని చెప్పేసి మేము వెంటనే స్పందించి అతని కంపెనీ వాళ్ళకు మేము అప్రోచ్ అయ్యి కంపెనీకి వెళ్ళి మాట్లాడి అన్ని డాక్యుమెంట్స్ కంప్లీట్ చేసి ఈరోజు టికెట్ కూడా మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఇవ్వడం జరిగింది. టికెట్ కూడా కన్ఫర్మ్ చేసి ఈరోజు అతన్ని టెర్మినల్ 3 ఎయిర్పోర్ట్ దుబాయ్ మీదుగా అతన్ని ఈరోజు హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. దీన్ని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ ఢిల్లీ నరసింహన్న తొందరగా స్పందించి నాకు ఇతరులు కూడా పొన్నం ప్రభాకర్ సారు స్పందించి ముఖ్యమంత్రి సార్ కూడా స్పందించి నాకు అందరూ అందుబాటులోకి వచ్చి నా ఆరోగ్యం కుదురుకున్న వరకు నరసన్న నాతోటే ఉంది. నరసింహన్న నన్ను బాగోగులు చూసుకొని నాకు మినిస్టర్ తోటి టికెట్ చేయించి నన్ను ఇవాళ ఇండియాకు సాగదొరుకుతున్నాడు సక్రమంగా. అంతా అన్నీ చూసుకున్నది గాజుల సంపదన్న, గుండెల్లి నరసింహన్న. వీళ్ళిద్దరు లేకపోతే నా బతుకు ఏమయ్యేదో నాకే తెలియకుండా అయిపోయింది.